హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ మైడిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వైజాగ్ స్టీల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి మెకానికల్ ఇంజనీర్స్ వాళ్ళకి ప్రొడక్షన్ టెక్నాలజీ మీద మనం బిట్స్ అనేవి ప్రీవియస్ ఇయర్లో వచ్చిన మెయిన్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. అలాగే ఇంకా ప్రీవియస్ బిట్స్ చెప్పాను కదా, మెషిన్ డిజైనింగ్ అవన్నీ, థర్మోడైనమిక్స్ అవనివ్వండి, ఫ్లూయిడ్ మెకానిక్స్ అవనివ్వండి, అలాగే చాలా సబ్జెక్ట్స్ చెప్పాను కదా. ఆ బిట్స్ ఇంకా ఎవరైతే చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, వైజాగ్ స్టీల్ ప్లేలిస్ట్లో ఉంటుంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మీకు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు, అంటే ఇన్ని తక్కువ బిట్స్ వస్తున్నాయా, అంటే 3 years పేపర్స్ కలిపి 17 బిట్స్ వస్తుంది. అంటే నేను లాస్ట్ వీడియోస్లోని కొన్ని 17 బిట్స్ చేశాను, కొన్ని 20 బిట్స్ చేశాను, కొన్ని 23 చేశాను, కొన్ని 25 చేశాను, ఇంకొన్ని అయితే తక్కువ 16 చేశాను అనమాట. అలాగే ఈరోజు చూస్తే మనకి ప్రొడక్షన్ టెక్నాలజీ కూడా 21 వచ్చాయి. ఇన్ని తక్కువ వస్తున్నాయి అని అడిగారు. ఏం లేదు ఫ్రెండ్స్, నాకు ఈరోజు సపోజ్ యావరేజ్గా ప్రొడక్షన్ టెక్నాలజీ తీసుకుంటే మనకి ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇదే. ఎలా కాదనుకున్న 40 బిట్స్ అనేవి కావాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే రిపీట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. 2000 ఈరోజు అయితే 2014లో ఇచ్చిన క్వశ్చన్సే మ్యాక్సిమం 6 క్వశ్చన్స్ 7 క్వశ్చన్స్ సేమ్ రిపీటెడ్ బిట్స్ 2017లో రిపీట్ అయ్యాయి. అలాగే 2015లో వచ్చినవి కూడా మనకి రిపీట్ అయ్యాయి. సో ఇలా రిపీట్ అవుతూ వస్తున్నాయి. సో రిపీట్ అయినవన్నీ కూడా నేను స్కిప్ చేసి రిపీట్ అవ్వలేని మాత్రమే మీకు చెప్తున్నాను. అంటే ఈ క్వశ్చన్ సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ ఉందనుకోండి, ఇదే క్వశ్చన్ మళ్ళీ మనకి రిపీట్ అవుతుంది. సో అలాంటప్పుడు నేను మళ్ళీ రెండోసారి అవ్వలేను కదా, ఒకసారి ఇస్తున్నాను. సో ఇలా మనకి మా బిట్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. రెండోది ఏంటంటే వీళ్ళు గేట్ ప్రొడక్షన్ టెక్నాలజీ ఈరోజు అయితే నాకు మొత్తం కూడా గేట్ పేపర్లోనే కనిపించాయి. గేట్ 1 mark క్వశ్చన్స్ బిట్స్ నుంచే మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఎలాగిస్తారు అనేది మనం చెప్పలేము. సో రెండో విషయం ఏంటంటే రేపు వచ్చే వీడియోలోని నేను ప్రతి ఒక్క వెయిటేజ్ అంటే ప్రొడక్షన్ టెక్నాలజీ మీద, థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇలా ప్రతి సబ్జెక్ట్ మీద మేనేజ్మెంట్ ట్రైనింగ్ యావరేజ్గా ఎన్ని మార్క్స్ అనేవి ఇస్తున్నాడు, అంటే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్, అంటే ప్రొడక్షన్ టెక్నాలజీ మీద ఎన్ని మార్క్స్ బిట్స్ వస్తున్నాయి, అలాగే థర్మోడైనమిక్స్ మీద ఎన్ని బిట్స్ వస్తున్నాయి, ఫ్లూయిడ్ మెకానిక్స్ మీద ఎన్ని బిట్స్ వస్తున్నాయి అని చెప్పి అనాలైజ్ చేశాను. సో రేపు వచ్చే వీడియోలో ఫుల్గా డిస్కస్ చేయబోతున్నాం మనం. టాపిక్స్ అవనివ్వండి, అలాగే మొత్తం అంటే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వెయిటేజ్, ఏ సబ్జెక్టులు ఇంపార్టెంట్, ఫస్ట్ ఏవైతే చదవాలి, స్కోరింగ్ ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ఉంది, ఏ సబ్జెక్ట్ తక్కువ ఉంది అనేవి రేపు చాలా ఇంపార్టెంట్ వీడియో, అది మిస్ కాకుండా ఉండండి. సో మన ఛానల్ మిస్ కాకుండా ఉండాలంటే ఆ వీడియో మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే మీకు వెంటనే ఆ వీడియో అనేది మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది. సో అది ఎవరు మిస్ కాకండి, ఎందుకంటే ముందుగా మనం హై వెయిటేజ్ని కవర్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు తక్కువ వెయిట్ టైం అనేది ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ చూడండి. మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెటీరియల్ క్యాస్ట్ బై యూజింగ్ హాట్ ఛాంబర్ డై కాస్టింగ్ ఇంక్లూడ్ అని అడిగాడు అనమాట. అంటే మనం హాట్ ఛాంబర్ డై కాస్టింగ్ చేసేటప్పుడు మోస్ట్ ఎక్కువగా అంటే కామన్గా ఎక్కువగా యూజ్ చేసే మెటీరియల్ ఇది జింకా, టిన్నా, లెడ్, ఆల్ ఆఫ్ దిస్ అని అడిగాడు. సో మనం హాట్ ఛాంబర్ డై కాస్టింగ్లోని మనం జింక్ని, టిన్ని, లెడ్ను అన్నింటిని కూడా యూజ్ చేస్తాం. కోల్డ్ ఛాంబర్లో అయితే వెరీ హై ఎక్కువ మెటల్స్ని అంటే హార్డ్నెస్ మెటీరియల్స్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ హాట్ ఛాంబర్ డై కాస్టింగ్లో జింక్, టిన్, లెడ్ అంటే 3 కూడా మనకి లో మెల్టింగ్ పాయింట్స్. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, ఆల్ ఆఫ్ దిస్ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. సో హాట్ ఛాంబర్ డై కాస్టింగ్లోని మనం 3 కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇన్ సేపర్ మిషన్ ఉంది కదా, ద లెంత్ ఆఫ్ స్ట్రోక్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై అన్నాడు. ఓకేనా, లెంత్ ఆఫ్ స్ట్రోక్, సేపర్లోని లెంత్ ఆఫ్ స్ట్రోక్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలని అడిగాడు. అంటే సెంటర్ డిస్టెన్స్, బుల్గేర్కి క్రాంక్ పిన్కి సెంటర్ డిస్టెన్స్ ఇంక్రీజ్ చేయాలా, ఆప్షన్ ఏ, అలాగే లేదా డిక్రీజ్ చేయాలా, ఆప్షన్ బి డిక్రీజ్ చేయాలా, లేదా ఇంక్రీజ్ ద ర్యామ్ని, లెంత్ ఆఫ్ ది ర్యామ్ని ఇంక్రీజ్ చేయాలా, లేదా డిక్రీజ్ ద లెంత్ ఆఫ్ ది స్లాట్ ఇన్ స్లాటెడ్ లెవర్ అని అడిగాడు. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ ఏ ఫ్రెండ్స్. మనకి బుల్గేర్కి క్రాంక్ పిన్కి మధ్య యొక్క సెంటర్ డిస్టెన్స్ని ఇంక్రీజ్ చేస్తేనే మనకి సేపర్ యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేటింగ్ రేషియో రిప్రజెంట్స్ ప్రెజరైజ్డ్ గేటింగ్ సిస్టమ్. సో ప్రెజరైజ్డ్ గేటింగ్ సిస్టంలో మనకి రేషియో అడిగాడు, గేటింగ్ రేషియో అడిగాడు. స్టార్టింగ్ నుంచి రేజర్ నుంచి మొత్తం మన క్యాస్టింగ్కి వెళ్ళే పాయింట్ వరకు, గేట్ వరకు కూడా మనకి రేషియో అనేది ఉంటుంది. సో రేషియో ఎంత అని అడిగాడు. సో దానికి ఆన్సర్ వచ్చేసి 1:2:1 ఫ్రెండ్స్. బి, ఆప్షన్ బి అనేది ఆన్సర్, 1:2:1. అలాగే సిరామిక్ కటింగ్ టూల్స్ ఆర్ మేడ్ బై కోల్డ్ ప్రెసింగ్ ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్ పౌడరా, లేదా అవైలబుల్ ఇన్ ఫార్మింగ్ ఆఫ్ టిప్సా, బ్రిటల్ అండ్ లో మెల్టింగ్ ఆఫ్ స్ట్రెంత్. అంటే సిరామిక్ టూల్స్ మనకి ఏ బిహేవ్ కలిగి ఉంటుంది అంటే అల్యూమినియం ఆక్సైడ్ పౌడరా, లేదంటే అవైలబుల్ ఇన్ ఫార్మ్ ఆఫ్ టిప్సా, బ్రిటల్ అండ్ లో బెండింగ్ స్ట్రెంత్. వాళ్ళు చూసుకోండి, ఇక్కడ సిరామిక్ టూల్ మనకి బ్రిటల్ ప్లస్ బెండ్ కూడా అవ్వదు. బ్రిటల్ అంటే ఏంటి, ఆటోమేటిక్గా మనకి బెండింగ్ స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ సి అవుతుంది. అవైలబుల్ ఇన్ ఫార్మ్ ఆఫ్ టిప్స్ అంటే ఏంటి, బ్రిటల్ మెటీరియల్ అన్ని కల్లా మనకి ఏంటంటే చిన్న చిన్న పార్టికల్స్
ఓకేనా, ఫార్మ్ ఆఫ్ మన పార్టికల్స్ అన్నమాట, గ్లాస్ పార్టికల్స్. రెండోది ఏంటి, మూడు చూడండి, మేడ్ బై కోల్డ్ ప్రెసింగ్ ఆఫ్ అల్యూమినియం ఆక్స్ పౌడర్. సో అల్యూమినియం ఆక్స్ పౌడర్తో సిరామిక్. సో ఆప్షన్ డి ఆల్ ఆఫ్ దీస్. అర్థమైందా, సిరామిక్ కటింగ్ టూల్స్ ఆర్ ఆల్ ఆఫ్ దీస్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజెస్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. కింద ఇచ్చిన వాటిల్లో సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఇది. డ్రిల్ కాదు, డ్రిల్కి మల్టీ పాయింట్ కటింగ్ టూల్స్ ఉంటాయి. అలాగే రేమర్స్ కూడా ఉంటుంది, 2 or 3 ఉంటాయి రేమర్స్. మిల్లింగ్ కట్టర్ అంటే చెప్పాల్సిన లేదు, మొత్తం చుట్టూ చాలా కటింగ్ టూల్స్ ఉంటాయి. సో పార్టింగ్ టూల్ అంటే 90 degrees స్ట్రైట్గా ఒకే ఒక పాయింట్ ఉంటుంది. సో పార్టింగ్ టూల్ అనేది ఆన్సర్. మనకి సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అడిగాడు కాబట్టి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఏ మిల్లింగ్ కట్టర్ యాజ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఆఫ్ కటింగ్ ఎడ్జెస్. ఓకేనా, కింద ఇచ్చినట్లో ఇప్పుడు సేమ్ రిపీటెడ్ బిట్ ఫ్రెండ్స్, చూడండి ఒకేలా రిపీట్ అయ్యింది, అంటే ఇది వేరే సేమ్ టాపిక్ మీద వచ్చింది. 1 2 3 మల్టిపుల్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మిల్లింగ్ కట్టర్ అంటే మల్టిపుల్ కట్టింగ్ అని. ఓకేనా, మనకు చూసారు మిల్లింగ్ అంటే ఏం లేదు, గేర్ ఎలాగ ఉంటుంది, గేర్నే మిల్లింగ్ కట్టర్ అంటాం. సో మల్టిపుల్ కట్టింగే ఆన్సర్ డి. ఆప్షన్ డి అనేది ఆన్సర్స్ ఇస్తూ మనకి. సెవెంత్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఏ మైక్రో మెషినింగ్ ప్రాసెస్. మైక్రో మెషినింగ్ ప్రాసెస్ చాలా చిన్న ప్రెసిజన్ వర్క్. కింద ఇచ్చిన వాటిల్లో మెషినింగ్ చాలా చిన్న ప్రెసిజన్ వర్క్ ఏం చేస్తాం, ఈడిఎంఆ, ఎలక్ట్రో డిశ్చార్జ్ మెషినింగా, ఎలక్ట్రో కెమికల్ మెషినింగా, ఎలక్ట్రో బీమ్ మెషినింగా, అల్ట్రా జెట్ మెషినింగా అని అడిగాడు. అబ్రేసివ్ జెట్ మెషినింగ్, సారీ ఏజిఎం అంటే అబ్రేసివ్ జెట్ మెషినింగ్. సో మనం ఇక్కడ మైక్రో మెషినింగ్ అన్నాం. మైక్రో మెషినింగ్ అంటే చిన్న చిన్న లేజర్ బీమ్తో చేస్తాం, ఎలక్ట్రాన్ బీమ్తో మనం చేస్తాం. చాలా 0.001 యొక్క మెటీరియల్ రిమూవ్ స్మూత్నెస్ చేసేదే ఈబిఎం మెషిన్. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి చూడండి, ఇన్ ఏ మెషినింగ్ ఆపరేషన్ ఇఫ్ ద జనరేట్రిక్స్ అండ్ డైరెక్ట్రేట్రిక్స్ బోత్ ఆర్ స్ట్రైట్ లైన్స్ అన్నాడు. ఓకే, బోత్ ఆర్ స్ట్రైట్ లైన్ అంటే ఎక్కడ, సిలిండ్రికల్లోనా, హెలికల్లోనా, ప్లేన్లోనా, సర్ఫేస్ ఆఫ్ రెవల్యూషన్ అని అడిగాడు. సో ఇక్కడ చూసుకోండి, సిలిండ్రికల్ అయితే జనరేట్రిక్స్కి స్ట్రైట్ లైను, డైరెక్ట్రిక్స్కి ఫిక్స్డ్ కర్వ్. ఓకేనా, హెలికల్ అయితే జనరేట్రిక్స్కి కర్వ్, డైరెక్ట్రిక్స్కి స్ట్రైట్ లైను, ప్లేన్కి అయితే రెండిట్లకి స్ట్రైట్ లైను. సో సర్ఫేస్ ఆఫ్ రెవల్యూషన్కి కర్వ్, ప్లేన్ లైను, ఫిక్స్డ్ కర్వ్. సో దీన్ని బట్టి చూసుకోండి, సి అనేది ఆన్సర్. ఓకేనా, ప్లేన్కి రెండు కూడా స్ట్రైట్ లైన్ వస్తుంది, జనరేట్స్కి డైరెక్ట్స్కి రెండు కూడా స్ట్రైట్. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్. ఇప్పుడు చెప్పింది నేను ఒకసారి స్కిప్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి వినండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ 4 ఇంపార్టెంటే. సిలిండర్కి జనరేట్రిక్స్కి ఎలా ఉంటుంది, డైరెక్ట్రిక్స్కి ఎలా ఉంటుంది, హెలికల్కి జనరేట్రిక్స్ ఎలా ఉంటుంది, డైరెక్ట్రిక్స్కి ఎలా ఉంటుంది అని చెప్పాను కదా. ఆ 4 ఒకసారి మీ పేపర్లో నోట్ చేసుకోండి, ఎందుకంటే బిట్టు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ద ప్రైమరీ మెకానిజం ఆఫ్ మెటీరియల్ రిమూవల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ మిషనింగ్ అన్నాడు. సో ప్రైమరీగా యూజ్ చేసే మెకానిజం అంటే మెటీరియల్ ఎలక్ట్రోకెమికల్ మిషనింగ్ చేసేటప్పుడు ప్రైమరీగా మనం యూజ్ చేసే మెకానిజం అంటే ఎలక్ట్రోకెమికల్లో యూజ్ చేసే మెటీరియల్ రిమూవ్ చేయడానికి యూజ్ చేసే మెకానిజం ఏంటి, కెమికల్ కరోజనా, ఇచ్చింగా, అయోనిక్ డిజల్యూషనా, స్పార్క్ ఎరోసనా. సో మనకి ఎలక్ట్రోకెమికల్ మిషనింగ్లో అయోనిక్ డిజల్యూషన్ ద్వారా మనకి మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ లీనియర్ ఆర్ వెల్డింగ్ ప్రాసెస్ ద హీట్ ఇన్పుట్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు. ఓకేనా, దీని యొక్క ఆన్సర్ వచ్చేసి వెల్డింగ్ స్పీడ్ ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్ సి మనకి హీట్ ఇన్పుట్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెల్డింగ్ స్పీడ్. 9th one సి. నెక్స్ట్ ద ఫంక్షన్ ఆఫ్ ఇంటర్పోలేటర్ ఇన్ ఏ సిఎన్సి మిషన్ కంట్రోల్. ఓకేనా, ఇక్కడ ఫంక్షన్ ఇంటర్పోలేటర్ సిఎన్సి మిషన్ కంట్రోల్ చేయడానికి ఒక ఫంక్షన్ కంట్రోల్ స్పిండిల్ స్పీడా అంటే ఇంటర్పోలేటెడ్ సిఎన్సి మిషన్లోని ఇంటర్పోలేటర్ ఏది కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారని క్వశ్చన్ అడిగాడు. కంట్రోల్ స్పిండిల్ స్పీడా, కోఆర్డినేట్ ఫీడ్ రేట్ ఆఫ్ యాక్సిసా ద్వారా, లేదంటే కంట్రోల్ టూల్ ర్యాపిడ్ అప్రోచ్ స్పీడ్ ద్వారా, లేదా పెర్ఫార్మ్ ఈజల్ యూసా. సో ఆప్షన్ అనేది 10th one బి ఫ్రెండ్స్. ఫీడ్ రేట్ యాక్సిస్, కోఆర్డినేట్ ఆఫ్ ఫీడ్ రేట్ యాక్సిస్ని మనం ఇంటర్పోలేటర్ అనేది సిఎన్సి మిషన్లో కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, విచ్ 2 of the following joining process are అటోజీనియస్ వెల్డింగ్. అటోజీనియస్. ఓకే, మనకి అటోజీనియస్ వెల్డింగ్లో చూడండి ఫాలోయింగ్ అంటే ఆటోమేటిక్గా మనకి వెల్డింగ్ అయిపోయి. సో చూసుకోండి, డిఫ్యూజన్ వెల్డింగ్, ఎలక్ట్రోస్లాగ్ వెల్డింగ్, టంక్షన్ అండ్ గ్యాస్ వెల్డింగ్, ఫ్రిక్షన్ వెల్డింగ్. ఇక్కడ మీరు సెకండ్ వన్ తీసుకుంటే ఎలక్ట్రోస్లాగ్ వెల్డింగ్ అంటే నథింగ్ బట్ ఇది కూడా సేమ్ ఆర్క్ వెల్డింగ్ లాగా ఉంటుంది. సో ఇది ఆటోమేటిక్ కాదు, మనం మాన్యువల్గా చేయాలి. నెక్స్ట్ టంక్షన్ అండ్ గ్యాస్. టంక్షన్ అండ్ గ్యాస్ కూడా మనకి
మనకి మాన్యువల్గానే చేయాలి. సో కాపర్ రాడ్ పట్టుకొని మనం ఇనర్ట్ గ్యాస్ని ఉపయోగించుకొని మనం చేస్తుంటాము. సో అది మాన్యువలే. సో ఫ్రిక్షన్ వెల్డింగ్ వచ్చేప్పటికి ఏంటంటే 2 ప్లేట్స్ మనకి ఫ్రిక్షన్ ద్వారా వెల్డింగ్ అవుతుంది. సో అక్కడ ఆటోమేటిక్గా అవుతుంది. అలాగే డిఫ్యూజన్ వెల్డింగ్ కూడా మనకి ఆటోమేటిక్గా అవుతుంది. ఓకేనా, ప్రెజర్ని ఉపయోగించుకొని. సో అక్కడ మాన్యువల్గా ఎలాంటిగా మనం చేయట్లేదు. సో క్వశ్చన్ ఏమడిగోడు, అటోజీనియస్ వెల్డింగ్. అటోజీనియస్ ఇన్ నథింగ్ బట్ ఆటోమేటిక్. సో మనకు వచ్చే ఆన్సర్ 1 and 4. 1 and 4 ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ ఫుల్ మోల్డ్ క్యావిటీ లెస్ కాస్టింగ్ ప్రాసెస్, అంటే క్యావిటీ లేకుండా ఫుల్ మోల్డింగ్ చేసే ప్రాసెస్ని, ఆ ప్యాటర్న్ ఏమంటాం? ఎక్స్పాండ్ పాలిస్టైరెన్ అంటాం. ఎక్స్పాండెడ్ పాలిస్టైరెన్. ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ద ప్రిన్సిపల్ ఆఫ్ మెటీరియల్ రిమూవల్ ఇన్ ఎలక్ట్రోకెమికల్ మిషనింగ్ ఈజ్. ఓకే, ఎలక్ట్రోకెమికల్ మిషనింగ్లోని మెటీరియల్ రిమూవ్ చేయడానికి వాడే ప్రిన్సిపల్ ఏంటి అని అడిగాడు. సో దీనికి వచ్చేసి ఫిక్స్ లా, ఫారడేస్ లా, కిర్చాఫ్ లా, ఓమ్స్ లా. ఆన్సర్ వచ్చేసి ఫారడేస్ లా ప్రిన్సిపల్ని ఉపయోగించుకొని మనం ఎలక్ట్రోకెమికల్ మిషనింగ్లోని మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బెటర్ సర్ఫేస్ ఫినిష్ ఈజ్ అప్టైన్డ్ విత్ ఎ లార్జ్ రేక్ యాంగిల్ బికాస్. ఓకే, మనం లార్జ్ రేక్ యాంగిల్లోనే మనకి బెటర్ సర్ఫేస్ ఫినిష్ వస్తుంది ఎందుకు అని అడిగాడు అనమాట. సో మనకి ఆల్రెడీ మనం అక్కడ క్లాస్లో చెప్పుకున్నాం. ప్రొడక్షన్ టెక్నాలజీ మీరు క్లాస్ వెళ్ళామంటే వినండి ఒకసారి. అది చెప్పుకున్నప్పుడు మనకి ఎక్కడైనా మెటీరియల్ అనేది తక్కువగా తీయాలంటే రేక్ యాంగిల్, అంటే టూల్కి వర్క్ పీస్కి యొక్క సియర్ యాంగిల్ అనేది ఎక్కువగా ఉంటే మనకి చిప్స్ అనేవి తక్కువగా కట్ అవుతుంటాయి. సో లో కటింగ్ ఉంటుంది. సో లో కటింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్మూత్గా మనకి సర్ఫేస్ ఫినిష్ వస్తుంది. అది సియర్ యాంగిల్ ఎక్కువగా ఉందంటే మెటీరియల్ ఎక్కువగా రిమూవల్ అవుతుంది. అదే తక్కువగా ఉంటే ఎక్కువగా రిమూవల్ అవుతుంది. సో అప్పుడు మనకి స్మూత్ సరిగ్గా రాదు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఏరియా ఆఫ్ సియర్ ప్లేన్ డిక్రీజెస్, రిజల్టింగ్ ఇన్ డిక్రీజ్ ఇన్ సియర్ ఫోర్స్ అండ్ కటింగ్ ఫోర్స్. ఓకేనా, మనకి ఏం చెప్పిన కటింగ్ ఫోర్స్ ఎప్పుడైతే యాంగిల్ ఎక్కువగా ఉంటుందో కటింగ్ ఫోర్స్ తక్కువగా ఉంటుంది. ఓకేనా, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ ఏలోనే ఆన్సర్ ఉంది ఇక్కడ. ఓకేనా, ఏ అనేది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ద ప్రాసెస్ యూటిలైజింగ్ మెయిన్లీ థర్మల్ ఎనర్జీ ఫర్ రిమూవింగ్ మెటీరియల్. ఓకేనా, కిందనిచ్చినట్లలోని మనకి థర్మల్ ఎనర్జీని ఉపయోగించుకొని మెటీరియల్ రిమూవ్ చేసే పద్ధతి ఎలక్ట్రోసోనిక్ మిషనింగా, ఎలక్ట్రోకెమికల్ మిషనింగా, అబ్రెసివ్ జెట్ మిషనింగా, లేజర్ బీమ్ మిషనింగా. అల్ట్రాసోనిక్ మిషనింగు, ఎలక్ట్రోకెమికల్ మిషనింగు ఇవన్నీ కూడా మనం సొల్యూషన్స్ని యూజ్ చేస్తాము. అలాగే అబ్రెసివ్ జెట్ మిషనింగ్ అంటే ఏముంది, ఫోర్స్గా మనం వాటర్తో మనం కట్ చేస్తాము. సో ఇవన్నీ థర్మల్ కాదు, ఇవేవి కూడా పైవన్నీ సొల్యూషన్స్ వాటర్తో చేస్తున్నాము. సో లేజర్ బీమ్ అనేది ఏంటి, హీట్ బీమ్. అంటే లేజర్ అందుకు థర్మల్ హీట్ ఎనర్జీని ఉపయోగించుకొని మనం ఇక్కడ మనం రిమూవ్ చేస్తున్నాం. సో ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, కటింగ్ టూల్ ఈజ్ మచ్ బెటర్ దెన్ ది వర్క్ పీస్ అట్ ద టూల్ వియర్స్ అవుట్ డ్యూరింగ్ ద టూల్ వర్కింగ్ ఇంటరాక్షన్ బికాస్. ఇక్కడ చూడండి, మనం మెషిన్ టూల్, కటింగ్ టూల్స్ కోసం చెప్పుకున్నప్పుడు ఒక వర్క్ పీస్ యొక్క మెటీరియల్ని మనం రిమూవ్ చేయాలంటే టూల్ యొక్క మెటీరియల్ హార్డ్గా ఉండాలని చెప్పాం. అంటే వర్క్ పీస్తో పోల్చుకుంటే టూల్ యొక్క మెటీరియల్ హార్డ్గా ఉండాలని చెప్పుకున్నాం. అయితే దానికి కూడా కొంత లిమిట్ ఉంటుంది. అది చూడండి ఫ్రెండ్, కరెక్ట్ వినండి. దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. హార్డ్గా ఉందని చెప్పి మరి హార్డ్గా ఇవ్వకూడదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎంఎస్ఎస్కి మనం వర్క్ చేస్తున్నాం. సో ఎంఎస్ఎస్కి వర్క్ చేసేటప్పుడు హెచ్ఎస్ఎస్ని టూల్ కింద యూజ్ చేసుకుంటాం. అలాగే ఇప్పుడు సపోజ్ అల్యూమినియం దేన్ని తీసుకున్నప్పుడు కార్బైడ్ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా, ఇలాగ ఆర్డర్. అలా కాకుండా ఇప్పుడు ఎంఎస్ఎస్ యూజ్ చేసినప్పుడు ఎంఎస్ఎస్ మెటీరియల్కి కార్బైడ్ యూజ్ చేసినా, లేదా అల్యూమినియంకి డైమండ్ యూజ్ చేసినా, ఇలా యూజ్ చేసినా ఏమవుతుందంటే టూల్కే వేస్ట్ అయిపోతుంది అనమాట. సో దేని తగ్గ దాని లిమిట్ వరకే మనం హార్డ్నెస్ మెటీరియల్ యూజ్ చేయాలి, అంతకు మించి ఎక్కువ యూజ్ చేయకూడదు. సో ఏమవుతుంది, ఎక్స్ట్రా హార్డ్నెస్ ఈజ్ ఇంపాక్టెడ్ డ్యూ టు వర్క్ డ్యూ టు కూలెంట్ యూజ్డా, లేదా కూలెంట్ యూజ్ చేయడం వల్ల కాదు. ఆక్సైడ్ లేయర్ ఆన్ ద వర్క్ పీస్ సర్ఫేస్ ఇంపాక్ట్ ఎక్స్ట్రా హార్డ్నెస్ టు ఇట్, ఇది కాదు. ఎక్స్ట్రా హార్డ్నెస్ ఇంపార్టెడ్ డ్యూ టు ద వర్క్ పీస్ డ్యూ టు సీవియర్ రేట్ ఆఫ్ స్ట్రెయిన్. ఓకే, అర్థమైందా? ఎక్కువ మరీ హార్డ్నెస్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, సీవియర్ రేట్ ఆఫ్ స్ట్రెయిన్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల టూల్ అనేది అరిగిపోతుంది. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్ వచ్చేసి ద ఫ్లాట్నెస్ ఆఫ్ ఏ మెషిన్ బెడ్ కెన్ బి మెజర్డ్ యూజింగ్. ఓకే, మెషిన్ యొక్క బెడ్ యొక్క ఫ్లాట్నెస్ని మెజర్ చేయడానికి ఏది యూజ్ చేస్తామని అడిగాడు క్వశ్చన్లో. వెర్నియర్ క్యాలిపర్స్ని యూజ్ చేస్తామా? లేదు. వెర్నియర్ క్యాలిపర్స్ మనకి డయామీటర్స్ వాటిని యూజ్ చేస్తుంటాము.
అలాగే స్క్రూ గేజ్ కూడా అలాగే యూజ్ చేస్తాము. ఆటోకోలోమీటర్, అదే హైట్ గేజ్, టూల్ మేకర్, మైక్రోస్కోప్. సో మనం ఇక్కడ ఏంటంటే మెషిన్ బెడ్ యొక్క ఫ్లాట్నెస్ని చెక్ చేసేది ఏంటంటే మనకి ఆటోకోలోమీటర్. ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా, మెషిన్ బెడ్ యొక్క ఫ్లాట్నెస్ని చెక్ చేస్తుంది ఆటోకోలోమీటర్ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, మ్యాచ్ ద మెషిన్ టూల్స్ గ్రూప్ ఏ విత్ ద ప్రాబబుల్ ఆపరేషన్ గ్రూప్ బి. సో గ్రూప్ ఏ గ్రూప్ బి రెండు ఇచ్చారు, రెండు మ్యాక్స్ ద ఫాలోయింగ్ చేయమన్నాడు. చూడండి, సెంట్రల్ ఎయిత్లో ఏ ఆపరేషన్ చేస్తాం మనం? సెంట్రల్ ఎయిత్లో మనం నర్లింగ్ ఆపరేషన్ చేస్తాం. మిల్లింగ్లో మనం ఏం చేస్తాము? స్లాటింగ్ పెడతాం. ఓకేనా, స్లాట్ చేస్తాం. మిల్లింగ్ మెషిన్లో మనం స్లాటింగ్ కూడా చేస్తాము. స్లాపర్లో కూడా మీకు డౌట్ అవ్వచ్చు, స్లాపర్లో కూడా స్లాటింగ్ చేయొచ్చు, స్లాపర్లో కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ మిల్లింగ్ కూడా ఇచ్చాడు కాబట్టి మిల్లింగ్లో స్లాటింగ్ చేయొచ్చు, స్లాపర్లో స్లాటింగ్ చేయొచ్చు, స్లాటింగ్ మిషన్లో స్లాటింగ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. గ్రైండింగ్ వచ్చేసి డ్రెస్సింగ్ ఆపరేషన్. అంటే సర్ఫేస్ మొత్తం అంతా కూడా సర్ఫేస్ మ్యాచ్ చేసే ప్రాసెస్నే కదా, సర్ఫేస్ మ్యాచ్ చేసే ప్రాసెస్నే మనం గ్రైండింగ్లు అంటాం. ఓకేనా, అయితే ఇక్కడ మన డ్రెస్సింగ్ కూడా సర్ఫేస్ మ్యాచ్ చేసే ఆపరేషనే. సో అందుకు మనకి డ్రెస్సింగ్ అనేది ఆన్సర్. నెక్స్ట్ డ్రిల్లింగ్ అంటే ఏంటి? కౌంటర్ బోరింగ్. సో డ్రిల్లింగ్ ఒక పార్ట్, కౌంటర్ బోరింగ్. సో మనం ఇది చూసుకోండి, అంటే ఏంటి? 3142 ఎక్కడ ఉందో చూడండి, 3142. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. సో 18th వన్ 3142, ఆప్షన్ సి అనేది ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ టు చెక్ అండ్ క్యాలిబ్రేట్ జామెట్రిక్ ఫీచర్ ఆఫ్ మెషినింగ్ టూల్ డ్యూరింగ్ దేర్ అసెంబ్లీ? ఓకేనా, మెషిన్ టూల్స్ మనం అసెంబ్లింగ్ చేసేటప్పుడు మెషిన్ టూల్ యొక్క జామెట్రీని చెక్ చేసేది దేని ద్వారా చెక్ చేస్తామని అడిగాడు. అంటే జామెట్రిక్ ఫీచర్స్ ఉంటాయి కదా, పర్టికులర్ యాంగిల్స్ ఒక టూల్స్కి, దాని యొక్క జామెట్రిక్ యాంగిల్స్ అనేవి, ఫీచర్స్ అనేవి దేంతో చెక్ చేస్తామని అడిగాడు. అల్ట్రాసోనిక్ ప్రోబా, కోఆర్డినేట్ మెజరింగ్ మెషినింగా, లేజర్ ఇంటర్ఫెరోమీటరా, వెర్నియర్ క్యాలిపరా? సో లేజర్ ఇంటర్ఫెరోమీటర్తో మనం మెజరింగ్ అనేది చేస్తాం. ఓకేనా, చెక్ చేస్తాం అనమాట. నెక్స్ట్ 21 చూడండి, ద మేజర్ డిఫికల్టీ డ్యూరింగ్ వెల్డింగ్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ డ్యూ టు. ఓకే, మనకి అల్యూమినియంని వెల్డింగ్ చేసేటప్పుడు చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఎందుకని అడిగాడు. హై టెండెన్సీ ఆఫ్ ఆక్సిడేషనా, లేదా హై థర్మల్ కండక్టివియా, లో మెల్టింగ్ పాయింటా, లో డెన్సిటీయా అని అడిగాడు. సో మనకి ఏంటంటే ఆక్సిడేషన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. హై టెండెన్సీ ఆఫ్ ఆక్సిడేషన్ అనేది అల్యూమినియం చేసేటప్పుడు ఆక్సిడేషన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది మనకి ఒక సంవత్సరం బిట్ అడిగాడు, భయపడకండి. క్వశ్చన్ ఎంత చూసి ఏమడిగాడు ముందు చూడండి. ద మెయిన్ కటింగ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ టూల్ డ్యూరింగ్ ద టర్నింగ్, అంటే ఆర్థోగ్నల్ కట్టింగ్. చూడండి ఇక్కడ ఆర్థోగ్నల్ కట్టింగ్ అన్నాడు. ఆపరేషన్ ఆఫ్ ఏ మెటల్ ఇన్ 400 న్యూటన్స్, అంటే ఫోర్స్ ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఫోర్స్ అంటే ఎఫ్సి ఇచ్చాడు. ఎఫ్సి ఏమి ఇచ్చాడు? 400 న్యూటన్స్ ఇచ్చాడు. ద టర్నింగ్ వాజ్ పెర్ఫార్మ్డ్ యూజింగ్ 2 mm డెప్త్ అన్నాడు. సో డెప్త్ ఎంత ఇచ్చాడు? 2 mm డెప్త్ ఇచ్చాడు. సో అండ్ 0.1 mm రెవల్యూషన్ ఫీడ్ రేట్ ఇచ్చాడు, అంటే టీ రెవల్యూషన్ పర్ టీ కూడా ఇచ్చాడు. సో మనకి సింపుల్ ఫార్ములా 3 ఇచ్చేసాడు మనకి. సో మనకి ఈ ఫార్ములా ఏంటి? స్పెసిఫిక్ కట్టింగ్ ప్రెజర్ అడిగాడు. స్పెసిఫిక్ కట్టింగ్ ప్రెజర్ ఫార్ములా ఏంటి? ఎఫ్సి బై డి ఇంటూ టీ. ఎఫ్సి అంతా 400/2 × 0.1. సో మీరు ఇది కనుక చేస్తే కనుక మీకు వచ్చే ఆన్సర్ ఏదంటే ఆప్షన్ బి 2000 ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ క్వశ్చన్స్ అడిగినప్పటికీ కూడా ప్రాబ్లమేటిక్ మీద అడిగినా సరే ఇలా డైరెక్ట్ ఫార్ములాస్వి అడుగుతాడు. మీరేం భయపడాల్సింది ఏమీ లేదు, చాలా సింపుల్ బిట్ ఇది. ఎఫ్సి బై డి ఇంటూ టీ ఫార్ములా మీద మనం చేసుకున్న మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇలాంటి ఫార్ములాస్ కూడా మీరు గుర్తుంచుకోండి. ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్ మీద అడిగే అవకాశాలు చాలా ఉంటాయి ఈ సంవత్సరం. ఓకేనా, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ బిట్స్ ఈ రకంగా ఉంటుందన్నమాట ప్రొడక్షన్ టెక్నాలజీ మీద. ఇవన్నీ రిపీటెడ్ బిట్స్ మనకి చాలా ఉంటాయి, ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. ఖచ్చితంగా 2-3 బిట్స్ ప్రీవియస్ పేపర్లోవే రిపీట్ అవుతూ వస్తాయి, అందుకే నేను చేస్తున్నాను ఖచ్చితంగా. అలాగే కూడా చూసుకోండి, నేను చెప్పినట్టే ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా చూడండి, ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు. అదేవిధంగా రేపు చెప్పాను కదా వెయిటేజ్ కూడా మీరు అస్సలు మర్చిపోకండి. వెయిటేజ్ పూర్తిగా నేను చెప్తాను, ఏ సబ్జెక్ట్ మీద ఎంత వెయిటేజ్ వస్తుంది అని చెప్పి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ చేయండి, ఎందుకంటే వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది కదా. సో అలాగే మన ఛానల్ కూడా షేర్ చేయండి, ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.